మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసి. నమస్తే అందరికి. డే 29కి స్వాగతం. పొద్దున్నే లేచి అవుట్షేక్ వేసేసిన. పొద్దున్నే లేచిన అనుకున్నా అని ఎండదొత్తే నెత్తి మీదకి వచ్చింది. అవుట్షేక్ వేసిన గంటకే మా అమ్మ పూరీలు వేసింది. పూరీలు అయితే తినపోతున్నాయని అలా మ్యాంగో జ్యూస్ వేసింది. ఆపుకోలేకపోయినా. అవన్నీ తిన్నా అనుకునే రెండే తిన్నా. మధ్యాహ్నం తినడానికి ఎగ్గులు పెట్టుకున్నా. అవి ఉడికినాక పొట్టు తీస్తా అంటే ఒకటైతే సగం అయింది. ఈ బాధ పవన్ కూడా రావద్దు. ఇక సాయంత్రం కాగానే ప్రీ వర్కౌట్ లో రాగి జావ వేసేసిన. రాగి జావ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఇది ప్రీ వర్కౌట్ లో కన్జ్యూమ్ చేయడం వల్ల మీ ఎనర్జీని లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది. మీరు దీన్ని మార్నింగ్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇక రాగి జావ తాగేసి జిమ్ కి వెళ్ళిపోయినా. ఇవాళ మనం వర్కౌట్ వచ్చేసి పుష్ లో ఫస్ట్ తర్వాత షోల్డర్ వర్కౌట్ స్టార్ట్ చేసిన. వర్కౌట్ అందరికి అర్థమైందా అని అనుకుంటున్నా. ఇక అట్లా వర్కౌట్ అయిపోయినాక చెస్ట్ పంపు చూసుకున్నా. ఇక ఇంటికి వచ్చేసి నేను ఆమ్లెట్ వేస్తాను, మా అమ్మ చపాతీ చేస్తాను. ఇక అయిపోయినాక తినేసి పడుకునేసిన. 8:30లో లేచి మార్నింగ్ అవుట్ చెక్ చేసేసిన యాజ్ యూజువల్ గా. ఇక మధ్యాహ్నం కాగానే లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసిన. ఈవినింగ్ ఆకలి అవుతుందని బ్రెడ్ల మధ్యలో బనానా పీనట్ బటర్ పెట్టేసి మీద పాలు పోసి తినేసిన. ఇక నైట్ కాగానే మ్యాచ్ చూసుకుంటూ అట్లా ఎగ్గులు పెట్టేసిన. నేను పెట్టింది రా అంటే వాళ్ళు ఒకటి పలిగింది. ఇక పలిగిందని ఏం చేయాలని పరేసిన. ఆ ఉడికిన గుడ్డుతోటి చికెన్ ఇంకా చపాతీ తినేసి మ్యాచ్ చూసుకుంటున్నా. ఇంకో లాస్ట్ కి 6 కొట్టి మ్యాచ్ అయితే గెలిపించిండు. ద చేజ్ మాస్టర్, కింగ్ ఆఫ్ చేజ్. అంటే నచ్చ ఫాలో డే 31లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.